ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం 377వ రోజుకు చేరుకున్నాము. ద్రోణ పర్వంలో ఉన్నాము. ఈరోజు భీమసేనుడు కర్ణుడిని ఓడించుట, దుర్యోధనుడు యుధామన్యుడు ఉత్తమోజులతో యుద్ధం చేయడం గురించి తెలుసుకోబోతున్నాము. చాలా బాగుంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హరే కృష్ణ. శుక్ల అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. హరే కృష్ణ. ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము. ధృతరాష్ట్రుడు అడిగాడు, సంజయ, యుద్ధభూమిలో క్రోపోదిక్తుడైన భీముడి ముందు నిలవగలిగిన వీరుడు ముల్లోకాలలోనూ నాకు కనబడుటలేదు. ఆహా, రథం మీద రథాన్ని ఎత్తి విసిరుకొట్టేవాడు, ఏనుగుపై ఏనుగును వేసి చంపేవాడు, ఇటువంటి వాడి ముందు ఇతరుల మాట ఎందుకు? సాక్షాత్తు ఇంద్రుడైనా ఎలా నిలువగలడు? భీముని వలన ఉన్నంత భయం నాకు అర్జునుడి వలన కానీ, శ్రీకృష్ణుడి వలన కానీ, సాత్వికి వలన కానీ లేదు. దృష్టద్యుమ్నుడి వలన కానీ లేదు. సంజయ, ఈ విషయం చెప్పు నాకు. భీముడనే ప్రచండాగ్ని నా పుత్రులను దహించి వేస్తుంటే ఏ ఏ వీరులు అతనిని అడ్డుకున్నారు అని. అప్పుడు సంజయుడు చెప్పసాగాడు, రాజా, భీమసేనుడు ఈ రీతిగా గట్టిగా సింహనాదం చేసినప్పుడు కర్ణుడు కూడా భీషణంగా సింహనాదం చేస్తూ యుద్ధానికి అతని ఎదుటకు వచ్చాడు. తన ఎదుట అతనిని చూడగానే భీమసేనుడు క్రోధంతో మండిపడుతూ అతని మీద వాడి బాణాలను వర్షించసాగాడు. కర్ణుడు కూడా బదులుగా బాణాలు కురిపిస్తూ వాటిని ధైర్యంగా తట్టుకుంటున్నాడు. అప్పుడు భీమసేనుడి యొక్క భీషణ సింహనాదం విని అనేక మంది వీరుల చేతుల నుండి విండ్లు జారి నేలపడ్డాయి. ఎంతో మందికి కత్తులు జారిపోయాయి. కొందరికైతే ప్రాణాలు కూడా పోయాయి. వారి గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలు భయపడి నిరుత్సాహంతో మలమూత్రాలు విసర్జించసాగాయి. ఇది చూసి కర్ణుడు భీమసేనుడిపై 20 బాణాలను వేసి 5 బాణాలతో అతని సారథిని తూట్లు పొడిచాడు. దానిపై భీముడు అంతటి వింటిని విరిచి 10 బాణాలతో అతనిని కూడా గాయపరిచాడు. ఆపై మరో 3 బాణాలను వేగంగా అతని రొమ్మున నాటాడు. ఈ గట్టి దెబ్బకు కర్ణుడు కొద్దిగా చలించాడు. అయినా అతడు ధనస్సును చెవులు వరకు లాగి భీమసేనుడిపై బాణాలు కురిపించసాగాడు. అప్పుడు భీమసేనుడు ఒక క్షుర ప్రభాణంతో అతని అల్లెతాటిని తుంచివేసి ఒక భల్లంతో సారథిని రథం నుండి కిందకు పడగొట్టివేశాడు. అతని 4 గుర్రాలను నేలకూల్చాడు. దీనితో భయపడి కర్ణుడు వెంటనే తన రథం నుండి దూకి వృషసేనుడి రథం ఎక్కాడు. ఈ రీతిగా యుద్ధంలో కర్ణుడిని ఓడించి భీమసేనుడు మేఘంలా గట్టిగా గర్జించాడు. ఆ సింహనాదాన్ని విని భీముడు కర్ణుడిని ఓడించాడని యుధిష్ఠిరుడికి తెలిసింది. దానితో అతడు చాలా ఆనందించాడు. ఇటు తన సైన్యము చిందరవందర కావడము, అర్జునుడు, సాత్యకి, భీమసేనుడు జయద్రథుడి దగ్గరకు చేరుకోవడం చూసి దుర్యోధనుడు మహావేగంగా ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళాడు. అతనితో, ఆచార్యపాద, అర్జునుడు, భీమసేనుడు, సాత్యకి ఈ 3 మహారథులు మన ఈ విశాల సైన్యాన్ని ఓడించి ఏ ఆటంకం లేకుండా సూటిగా సింధురాజు వద్దకు చేరుకున్నారు. ఈ 3 ఎవరికీ లొంగడం లేదు. అక్కడ కూడా మన సైన్యాన్ని సంహరిస్తూనే ఉన్నారు. గురువుగారు, సాత్యకి, భీమసేనుడు ఈ రీతిగా మిమ్మల్ని ఓడించి బయటపడ్డారు. ఇది సముద్రాన్ని ఇంకింప చేసినట్లుగా లోకాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ 3 మిమ్మల్ని దాటుకుని వచ్చారంటే ఈ యుద్ధంలో అభాగ్యుడైన దుర్యోధనుడి నాశనం తప్పక జరుగుతుందని నాకు నిశ్చయమైపోయింది. మంచిది, ఏది జరగాలో అదే జరిగింది. ఇక ముందు జరగబోయేదానికి గురించి ఆలోచించండి. సింధురాజును రక్షించడానికి మనం ఏమి చేయాలో దానిని నిశ్చయించి ఆ ఏర్పాట్లు చేయండి అన్నాడు. ద్రోణుడు, నాయనా, ఇప్పుడు మనం చేయవలసింది విను. చూడు, 3 పాండవ మహావీరులు మన సేనను దాటుకుని లోనికి ప్రవేశించారు. క్రోధోదిక్తుడైన అర్జునుడిని చూసి ఇప్పుడు జయద్రథుడు భయపడుతున్నాడు. అతనిని రక్షించడం మనకు అన్నింటికంటే ముఖ్యం. కాబట్టి మనం ప్రాణాలకు తెగించి అతనిని రక్షించాలి. ఈ యుద్ధమనే జూదంలో మన గెలుపు ఓటములు దానిపైనే ఆధారపడి ఉన్నాయి. కనుక జయద్రథుడిని రక్షించడానికి ఎక్కడెక్కడ గొప్ప గొప్ప వీరులు తత్పరులై ఉన్నారో అక్కడికి నీవు వెంటనే వెళ్ళి ఆ రక్షకులను రక్షించు.
నేను ఇక్కడే ఉండి నీ వద్దకు ఇతర యోధులను కూడా పంపుతాను. నేను స్వయంగా పాంచాల పాండవ సృంజయ వీరులను ముందుకు రాకుండా ఆపుతాను అన్నాడు. ఆచార్యుని మాటలు విని దుర్యోధనుడు ఆ మహాభారాన్ని వహించి తన అనునాయులతో పాటు వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు. అర్జునుడు కౌరవసేనలోకి చొచ్చుకు వచ్చినప్పుడు కృతవర్మ అతని చక్రరక్షకులైన ఉత్తమౌజ యుధామన్యులను లోపలికి వెళ్ళనీయలేదు. ఇప్పుడు వారు బయట వైపు నుండే వెళ్ళి మధ్య నుండి సైన్యంలో దూరి అర్జునుడి వద్దకు చేరుకున్నారు. ఇది చూసి దుర్యోధనుడు చాలా వేగంగా వారి వద్దకు చేరుకొని ఆ సోదరులతో నిలకడగా యుద్ధం చేయసాగాడు. యుధామన్యుడు 30 బాణాలతో దుర్యోధనుడిని, 20తో అతని సారథిని, 4తో 4 గుర్రాలను దెబ్బకొట్టాడు. దుర్యోధనుడు ఒక బాణంతో అతని యొక్క ధ్వజాన్ని, ఇంకొక బాణంతో అతని ధనస్సును విరగకొట్టాడు. ఆపై ఒక బాణంతో అతని సారథిని కిందికి పడగొట్టి 4తో అతని గుర్రాలను తూట్లు పొడిచాడు. దానితో యుధామన్యునకు కోపం వచ్చి 30 బాణాలను దుర్యోధనుడి నొమ్మున నాటాడు. ఉత్తమౌజుడు అతని సారథిని గాయపరిచి యమపురికి పంపాడు. దుర్యోధనుడు ఆ పాంచాల రాజకుమారుడు ఉత్తమౌజుడిని, 4 గుర్రాలను, అతనికి ఇరుపక్కల ఉండే 2 సారథులను చంపివేశాడు. గుర్రాలు సారథి కూడా మరణించడంతో ఉత్తమౌజుడు వెంటనే తన సోదరుడు యుధామన్యుడి రథమెక్కాడు. అక్కడి నుంచి అతడు దుర్యోధనుడి గుర్రాలపైన ఎక్కువ బాణాలు కురిపించసాగాడు. అవి చచ్చి పడిపోయాయి. దుర్యోధనుడి వింటిని, అమ్ముల పొదిని కూడా విరిచేశాడు. దుర్యోధనుడప్పుడు రథం నుండి దూకి గద చేతపట్టి ఆ 2 సోదరుల వైపు వచ్చాడు. అతని రాకను చూసి వారిద్దరూ కూడా రథం నుండి కిందికి దూకారు. దుర్యోధనుడు క్రోధంతో సారథిని, ధ్వజాన్ని, గుర్రాలతో పాటుగా రథాన్ని కూడా తన గదతో నుగ్గు చేసివేశాడు. ఆ తర్వాత వెంటనే అతడు శల్యుని రథమెక్కాడు. ఇటు ఆ 2 పాంచాల రాజకుమారులు కూడా వేరే రథాలు ఎక్కి అర్జునుడి వద్దకు వచ్చారు. రాజా, ఆ సమయంలో భీమసేనుడు కూడా తనను వెన్నంటిన కర్ణుడిని వదిలించుకొని కృష్ణార్జునుల దగ్గరకు వెళ్లాలనే ఉత్సుకతతో ఉన్నాడు. కానీ అతడు ఆ వైపుకు వెళ్తుండగానే కర్ణుడు వెనకాలే వెళ్లి అతనిపై బాణాలు కురిపించసాగాడు. పైగా రెచ్చగొడుతూ, భీమా, ఇప్పుడు అర్జునుడి చూడడానికి తహతలాడుతూ నాకు వెన్నిచ్చి పారిపోతున్నావు ఎందుకు? ఇది కుంతీపుత్రునికి తగినది కాదు. కొంచెం నా ముందు నిలిచి నా మీద బాణాలు కురిపించు అన్నాడు. కర్ణుడి యొక్క ఈ సవాలును భీమసేనుడు సహించలేకపోయాడు. అతడు తన రథాన్ని వెనక్కి తిప్పి అతనితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అతడు ముందుగా బాణాలు కురిపించి కర్ణుడి యొక్క అనునాయులను కడతీర్చాడు. ఆపై అతనిని కూడా చంపడానికి కోపంతో రకరకాలుగా బాణాలు కురిపించసాగాడు. 21 బాణాలతో కర్ణుడి శరీరము ఛిద్రం చేసివేశాడు. కర్ణుడు కూడా 5 బాణాలతో అతని గుర్రాలను గాయపరిచాడు. కొద్దిసేపటికే కర్ణుడు వేసిన బాణాలతో భీమసేనుడు, అతని రథము, ధ్వజం, సారథి అన్నీ ఆచ్ఛాదితమైపోయాయి. అతడు 64 బాణాలతో భీమసేనుడిని అతి దృఢమైన కవచాన్ని ఛేదించి మర్మభేదకాలైన అనేక నారాచాలతో అతనిని గాయపరిచాడు. ఆ సమయంలో కర్ణుడు గుప్పించిన బాణాలకు భీమసేనుడి శరీరము ఏదుపంది ముళ్ళ శరీరంలాగా అనిపించింది. కర్ణుడి ఈ వ్యవహారాన్ని భీమసేనుడు సహించలేకపోయాడు. అతని కన్నులు క్రోధంతో ఎర్రబడ్డాయి. కర్ణుడిపై 25 నారాచాలు వేశాడు. ఆపై మరి 14 బాణాలతో మరింత గాయపరిచాడు. ఒక బాణంతో అతని ధనస్సును నరికివేశాడు. మహావేగంగా సారథిని, 4 గుర్రాలను సంహరించి మెరుగులు కక్కే అనేక బాణాలను అతని రొమ్మున నాటాడు. అవి అతనిని గాయపరిచి నేలపై పడ్డాయి. కర్ణుడికి తన పరాక్రమం పట్ల చాలా గర్వం. కానీ ఇప్పుడు అతని విల్లు విరిగిపోయింది. అందుకని అతడు చాలా ఇరుకాటంలో పడిపోయాడు. చివరికి ఇంకొక రథం ఎక్కడానికి పరుగు తీశాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం. రేపు మనము భీమసేనుడు కర్ణుడిని ఓడించి 7 ధృతరాష్ట్ర పుత్రులను వధించుట గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.